ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్ కు గాయాల బెడద ఎక్కువ అవుతుంది. ఇప్పటికే యువ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాగా, తాజాగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ అయిన మార్క్ వుడ్ సైతం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఆడుతూ మార్క్ వుడ్ గాయపడడంతో ప్రస్తుతం అతని గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో దాదాపుగా 4 నెలల పాటు అతను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో అతను ఈ ఐపీఎల్ సీజన్ తో పాటు జూన్ లో ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్ కూడా దూరం కాబోతున్నాడు. ఇది లక్నో సూపర్ జెయింట్స్ కు బిగ్ బ్యాడ్ న్యూస్ గా ఉండబోతుంటే, మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ సంబంధించి రావడం జరిగింది. అదే మనకు మిచెల్ మార్ష్. సో ఇతను కూడా లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఆడుతున్నాడు. జనవరిలో ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. దాంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే దూరం అయ్యాడు. అదేవిధంగా ఐపీఎల్ 2025 సీజన్ ఆడడు అని అనుకున్నప్పటికీ బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో బ్యాటర్ గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ అతను జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియా అయితే పేర్కొంది. సో గత ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ మార్ష్ ను 6.5 కోట్లకైతే కొనుగోలు చేసింది. సో మంచి ఆల్రౌండర్ గా అయితే ఇతని పేరున్నప్పటికీ కేవలం బ్యాటర్ గా మాత్రమే లక్నో సూపర్ జెయింట్స్ ఇతని సేవలను అయితే ఈ సీజన్ కు పొందబోతుంది.